Excella Education Study in USA assured scholarship. Contact 9881 హాయ్ హలో వెల్కమ్ టు మై షో. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఇదేంటి సైకాలజిస్ట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఈ సీట్లో కూర్చుని అనుకుంటున్నారా? కొంతమంది ప్రముఖుల మనసులోని మాట తెలుసుకుందామని చెప్పేసి సైకాలజిస్ట్ నుంచి ఇంటర్వ్యూ రోల్లోకి వచ్చాను. సో మొదటిసారిగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుతున్న ఒక ప్రధానమైన భూమికను పోషిస్తున్న కొండ రాఘవరెడ్డి గారితో మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారం సార్. నమస్తే సార్, నేను మీ ఇంటర్వ్యూలు ఒక 4-5 ఇంటర్వ్యూలు చూశాను. చూసినప్పుడు నాకు మీరు మాట్లాడే మాటల్లో ఒక ఆవేదన నాకు కనిపించింది. అందుకనే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు వైఎస్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగా ఉన్న మీరు ఎందుకంత ఆవేదన చెందుతున్నారు? ఒకటి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమానించేటోళ్ళు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా, ఈవెన్ కన్నడ వాళ్ళు కావచ్చు, తమిళియన్లు కావచ్చు, అభిమానించేటోళ్ళు కొన్ని కోట్ల సంఖ్యలో. ఎస్, నేను అభిమానించేటోళ్ళ దాంట్లో ఒక అభిమానిగానే కాకుండా రాజశేఖర రెడ్డి గారంటే ఒక భక్తుణ్ణి అనేటటువంటి ముద్ర నా మీద పడ్డాయి. నా మనసులో అదే ఉంది. అభిమాని వేరు, రాజకీయ గురువు అనడం వేరు, రాజకీయ ఫాలోవర్ కావడం వేరు. ఒక భక్తునిగా ఉండడము అది చాలా మనసుతోటి కూడుకున్నటువంటి వ్యవహారం. ఎస్, అందులో పూర్తిగా నాకు రాజశేఖర రెడ్డి గారంటే అభిమానము, ప్రేమ, భక్తి వాటన్నిటితోటి కూడుకున్నటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. ఇక్కడ నేను ఇంకొకటి కూడా మీరు ఆ పదం నేను విన్నాను. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నేను రాజశేఖర రెడ్డి భక్తుడిని అని చెప్పారు. మీరు కేవీ కొండారెడ్డి గారి మనవడు, చెన్నారెడ్డి గారికి దగ్గర బంధువు, అంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ వచ్చింది. మీరు వైఎస్ గారికి అంత తీవ్రమైన అభిమానిగా, భక్తుడిగా మారడానికి కారణం ఏంటో తెలుసుకోవాలనిపించింది. ఎందుకనంటే మీరు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నేను ఎప్పుడూ వైఎస్ గారి దగ్గర నుంచి ఒక్క రూపాయి ప్రయోజనం కూడా పొందలేదు. వాస్తవం. రైట్. ఏ ప్రయోజనం పొందకుండా అసలు అంత తీవ్రమైన అభిమానిగా మారడానికి మీకు ఏది మిమ్మల్ని అలా మార్చింది? నేను మొట్టమొదట డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారికి బంధువైన, మా దగ్గరి సమీప బంధువైన నేను భక్తునిగానే ఉన్నా. ఆయన తర్వాత నేను ఆయన దగ్గర ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారి పర్సనాలిటీ అన్నా, రాజశేఖర రెడ్డి గారి ఆకారం అన్నా, ఆయన ధోతి కట్టడము, పలకరింపు, వీటి ముగ్ధునైపోయింది నేను. ఓకే. చాలాసార్లు చెన్నారెడ్డి గారి ఎంబడి చెన్నారెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి కొన్ని విభేదాలున్నా నా మనసు లోపల ఎక్కడనో అరే రాజశేఖర రెడ్డి గారి భక్తుని ఉంటే బాగుంటుండే అని అనిపించేది. ఏ రోజైతే 1989లో డాక్టర్ చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఫామ్స్ నేను ఆనరీ సెక్రటరీ ఉండి, సహాయకునిగా ఉండి చెన్నారెడ్డి గారికి అందరి బీఫామ్లు నువ్వే ఇచ్చేసే రాఘవ, పి జనార్దన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తే మాత్రం మీరు నా దగ్గర తీసుకురమ్మని నేను లిఫ్ట్లో తీసుకెళ్తున్నా. ఏమయ్యా రాఘవ ఎన్ని రోజులు మీ మామ దగ్గర చేస్తావయ్యా, రా అన్నాడు అంతే. దాని తర్వాత ఎన్నికలైనాయి, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. 11 నెలలని ఆయన దిగిపోవాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయినా. ఆ క్షణం నుండి ఈ రోజు వరకు ఒక భక్తునిగానే మిగిలిపోయాను నేను. సరే, చెన్నారెడ్డి గారు నాకు ఎంత సాయం చేసిండు, ఎంత దగ్గర నాకు ఉంచుకున్నది, దగ్గర పెట్టుకున్నది నాకు తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి గారి మీద అటువంటి అపారమైనటువంటి ఒక ప్రేమ పెరిగింది. అది ఎందుకు అనేది ప్రశ్న. నేను అనేది ఆయన వ్యక్తిత్వం నచ్చిందా, ఆయన ప్రవర్తన నచ్చిందా, ఆయన మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం నచ్చిందా, లేకపోతే ఆయన నాయకత్వం నచ్చిందా, ఏది నచ్చి మీరు ఆయనకు భక్తుడిగా మారారు? ఇప్పుడు ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారు ఎట్లా నచ్చిండని చెప్పడానికి ఒక 1000 ఉదాహరణలు నా దగ్గర. ఓకే, కొన్ని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఏ సంబంధాలు ఉందని చెప్పి 700 పై చిలుకు అసూలు వాసి చెప్పండి. నేనన్నా ఒక రాజకీయ నాయకుడిని, రాజకీయ కుటుంబంలో పుట్టినోడిని, రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రేమిస్తున్నా. 700 పై చిలుకు రక్త సంబంధాలు లేవు, దగ్గర బంధువులు గారు, ఇంట్లో పనిచేసేటోళ్ళు గారు, 24 గంటలు నా ఆత్మ అని చెప్పుకునేటటువంటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ కనీసం హార్ట్ అటాక్ కూడా రాలేదు. 740 మంది పై చిలుకు అసలు వాసిరు. ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రశ్న ఇస్తాం? ఇక నాది కూడా గదే ప్రశ్న, జవాబు గదే.
అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ వేరు సార్. కామన్ మ్యాన్ ఏంటంటే ఒక నాయకుడు, ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఈయన వల్ల మా జీవితం ఆరోగ్యశ్రీనో ఇంకొకటో నాకు మేలు జరుగుతుంది, నాకు మా బంధువులకు మేలు జరిగింది, ఇలాంటి వ్యక్తి నాయకుడు మరణిస్తే మన జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయనే ఒక బాధతోనూ లేకుంటే ఆవేదనతోనూ కొంచెంమంది చనిపోయారు. కదనలేని వాస్తవం. కానీ మీరు అలా కాదు, మీరు దగ్గరగా ఉన్న వ్యక్తి, దగ్గరగా చూశారు. అంతకుముందే మీకు రాజశేఖర్ అంటే విపరీతమైన అభిమానం ఉంది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అంత అభిమానం రావడానికి ఏది మీకు అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది? ఒక్కటే ఆయన దగ్గర ఉన్నది పలకరింపు. అది నేను అడుగుతుంది. పలకరింపు. ఒక్కసారి పలకరించిండంటే ఒక 6 నెలల వరకు మళ్ళీ మాట్లాడుకున్నా పర్లేదు అనిపిస్తుంది. అటువంటి రాజకీయ నాయకుని నా జీవితంలో చూడలే. మరి చెన్నారెడ్డి గారి దగ్గర కూడా నేనున్నా, కానీ ఇంత ఆప్యాయతగా ఎవరైనా వచ్చిన పలకరించే విషయం కావచ్చు, దగ్గరికి తీసుకునే విషయం కావచ్చు, వీటన్నిటికీ నేను చాలా అంటే చాలా ఇంప్రెస్ అయినా. నేను ఎగ్జాంపుల్ అంటే చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు నాదొక చిన్న గృహప్రవేశం అయింది. ఆ గృహప్రవేశానికి 29 మే మా చిన్న అబ్బాయి బర్త్డే. ఆ రోజే రావాలి తను, ఇంచుమించు 1996. నాకు 1 డే బిఫోర్ చెప్పిండు, రాఘవ నేను రాకుంటే గృహప్రవేశాన్ని పోస్ట్ పోన్ చేస్తావు, అది చెయ్యకూడదు, మీ బంధువులతోటి గృహప్రవేశం చేసేసుకో, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ నేను మీ దగ్గరకు వస్తా రాఘవ అని చెప్పి. కారణం కూడా చెప్పిండు, నాకు ఒకటి పొలిటికల్ ఇబ్బంది ఉంది, నేను కోర్టుకు తప్పకుండా పోవాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది పొలిటికల్ది అని చెప్పిండు. నేను మళ్ళీ రెండోసారి కూడా లాంఛనంగా పిలవాలని చెప్పి నేను మా మిస్సెస్ ఇద్దరం పోయినాం. పేపర్ చదువుతా ఉండు మార్నింగ్. నన్ను చూడగానే వాట్ రాఘవ హౌ ఆర్ యూ అన్నాడు. వెనక మా మిస్సెస్ చూసాను, టక్కున లేచిన పడ్డాడు. ఏంది రాఘవ, నేను వస్తానా కదా, మళ్ళీ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినావు? డైనింగ్ టేబుల్ కాడికి పోయినాం, బ్రేక్ఫాస్ట్ చేసినాం. మీరే కాదు జగన్ గారు కూడా రావాలి, జగన్ కూడా రావాలని చెప్పిన. నువ్వే పిలువు వస్తాడు అని బాబు అనే వరకు ఆయన కిందికి వచ్చిండు. ఆయన తీసుకొని వచ్చిండు. కరెక్ట్ 3 నుంచి 4 గంటలు మా ఫ్యామిలీ మెంబర్స్, రామచంద్రరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ అన్న, ఇంచుమించు 3 నుంచి 4 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. ఏ రాజకీయ నాయకుడైనా ఒక భక్తుని ఇంటికి పోయి అంతసేపు స్పేర్ చేయరు. ఇవన్నీ ఒక్కటి అనేది కాదు, అనేక కారణాలు ఉన్నాయి. అందుకు ఆయన అంటే నేను ఇష్టపడుతున్నా, అభిమానిస్తున్నా, భక్తునిగా ఉన్నా. సరే చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటారు, ఏంది ఇంత పిచ్చేంది అని. ఆయన నేను ఒక్కనే కాదు, తెలుగు రాష్ట్రాలలో కోట్లాది మంది ఉన్నారు. ఇవాళ మంత్రుల ఇండ్లల్లో, ఇప్పుడున్న మంత్రుల ఇండ్లల్లో దేవుని రూమ్ లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి, సరే వాళ్ళ మంత్రులు అయినందుకు పెట్టుకోవచ్చు, ఎమ్మెల్యే అయినందుకు పెట్టుకోవచ్చు, రాజకీయంగా ఏమైనా సంపాదించుకున్నందుకు పెట్టుకోవచ్చు, అనేక మంది. 175% ఇండ్లల్లో ఇవాళ తెలంగాణ ఇండ్లలో ఏ ఇంటికి పోయినా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది ఇంట్లో. అట్లా ఆయన అభిమానించడం లోపల కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాలాంటి వాడు ఇంకెక్కువ అభిమానిస్తాను. నాకు ఒకసారి నచ్చిండు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయింది. నేను ఇందిరాగాంధీ గారిని ఒక్కసారి చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు వచ్చినారు. మా అన్నగారు ఎమ్మెల్యేకి పడితే ఎన్నికలప్పుడు వచ్చింది. అప్పుడు ఒక్కసారి చూసినాం. ఆమె చనిపోతే 3 రోజుల తర్వాత ఖననం చేశారు. 3 రోజులు నేను భోంచేయాలి. అంటే నాకు కూడా కొంత మానవత్వం ఉంది. ఇప్పుడు మానవత్వం ఉండి హ్యుమానిటీ ఉన్న వ్యక్తులకు కారణాలు చెప్పే పరిస్థితి ఉండదు. మన ఊసర వెళ్ళి లేక రంగులు మార్చి పొద్దునో పార్టీ, పొద్దుకో పార్టీ, ఎల్లుండో పార్టీ, ఈరోజు ఈ రాజకీయ నాయకుడిని దేవుడని, తెల్లారు ఇంకో రాజకీయ నాయకుడు దేవుడు అనేటటువంటి వాళ్ళతోటి, అరే ఏమన్నా నాయన ఇంత నువ్వు పెద్దగా ఓడుతున్నవేందని అని అడిగితే వాళ్ళ దగ్గర జవాబు ఉంటుంది. కానీ అది అట్లా కాదు. మనసా వాచా కర్మన ఆ కుటుంబం అన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా, విజయమ్మ గారన్నా, రాజారెడ్డి గారన్నా నాకు అభిమానం. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు. వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి శైలికి జగన్మోహన్ రెడ్డి శైలికి తేడా ఏముంది? ఒకటి, రాజశేఖర రెడ్డి గారితోటి ఈ భూ ప్రపంచంలో కూడా ఎవరిని కూడా కంపేర్ చేయలేం. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సుమారుగా నాకు తెలిసి 27 సంవత్సరాల క్రితం అనుకుంటాం
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏజ్ 22. ఓకే. ఆయనకు బాగా కావలసిన వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎవరికో మనకు దగ్గరకు సంబంధం ఉన్నటువంటి నన్ను గుర్తుపట్టే వ్యక్తి దగ్గర ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేది ఉంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఓకే. ఎవరినో పిలిపించి బాబా వాళ్ళని రమ్మను, సెటిల్ చేసుకోమను, మా అమ్మమ్మ ఊరు అది, ఆ ఇచ్చేది ఇచ్చేయాలని చెప్తే వాళ్ళు అన్నారట, జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు కదా, మేము రాజశేఖర రెడ్డి గారి మనుషులు, మా కొండా రాఘవరెడ్డి గుర్తు అన్నారట. అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, కృష్ణమూర్తి అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్, కృష్ణమూర్తి అన్న రాఘవరెడ్డి అంకుల్ మనం కలవాలి, ఎక్కడ కలుద్దాము అన్నాడు. నేను ఫోన్ చేస్తా సార్ అని ఫోన్ చేశాను. నేను అప్పుడే రమ్మనొచ్చు, నేను వస్తున్నా రాఘవన్న అంకుల్ ఏడికి రావాలి అన్నాడు. లేదు బాబు నేనే ఇంటికి వస్తా అని చెప్తే రేపు మార్నింగ్ రండి అన్నాడు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించాడు. ఒక చిన్న రూమ్లో కూర్చున్నాను. సరే మన అమ్మమ్మ వాళ్ళ ఊరు రాఘవన్న, ఒకవేళ వీళ్ళు ఇవ్వకుండా మనమని ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు చాలా బీదోళ్ళు అన్నాడు. అంటే వాళ్ళ 23వ సంవత్సరము వాళ్ళ ఊరతనికి అవసరం వస్తే నన్ను పిలిపించి మాట్లాడే సెటిల్మెంట్ చేసిండంటే ఆ వ్యక్తి ఎంత ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయి ఉంటాడు చెప్పండి. మరి పత్రికల్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, జగన్ అసలు చాలా అహంభావి, అహంకారి, ఎవరిని లెక్క చేయడు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా సార్ అని పిలవమని చెప్తారు, వాళ్ళ ఈగో దెబ్బ కొడతాడు, ఇది చాలా ఈ ప్రచారం చాలా జరుగుతుంది. ఇవన్నీ బక్వాజ్ ముచ్చట్లే. నేను చెప్తున్నా కదా, ఆయన కంటే 1 సంవత్సరం పెద్దగా ఉన్న అటెండర్ అయినా పర్లేదు అన్న అని పిలుస్తాడు. ఆయన కంటే 6 రోజులు 10 రోజులు చిన్నోడైనా పర్లేదు పేరు పెట్టి పిలుస్తాడు. ఓకే. వయసుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, పదవికి అసలే ఇంపార్టెంట్ లేదు. ఓకే. కొన్ని 100 సార్లు చూసి నేను ఓకే ఆయన దగ్గర పోయి కూర్చున్నప్పుడు అటెండర్ని పిలిచి అన్నా 2 ఛాయలు తీసుకురావే. ఓకే. అది వద్దు. మరి ఇప్పుడు ఈ ప్రచారం ఎందుకు సార్? ఇప్పుడు చాలా మంది ఎక్కువ ప్రచారం చేస్తుంది ఏంటంటే, జగన్ అహంకారి, తనకంటే వయసులో పెద్దన్నా కానీ సార్ అని పిలవాల్సిందే ఆయన్ని, అలా లేకపోతే ఆయన సహించలేడు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అన్న, తమ్ముడు, అమ్మ, చెల్లెమ్మ తప్ప వేరే పదాలు ఆయన దగ్గర వాడాడు. ఆయన దగ్గర ఉండేవి. అందరు ఎవరైనా కానీ అన్న నన్న అంటాడు, చెల్లెని చెల్లె అంటాడు చిన్నోళ్ళు అయితే. ఇవాళ ఒకటి బాగా గుర్తుంచుకోండి విశ్వేష్ గారు, భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే అసలు బాసిన కుటుంబాలను నేను నా కుటుంబంలో కలుపుకుంటా అని చెప్పి నల్ల కాలువలో ఇచ్చిన మాట గురించి ఎన్ని కష్టాలు పడ్డాడండి. అవును. అహంకారి అయితే కష్టాలు పడతాడా? అంటే అది కూడా తన 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 మాట నెగ్గాలి అనే ఒక నెగ్గాలంటే మాట ఇచ్చిన తర్వాత ఇలా కొందరు అన్నారు, తెలంగాణ మాట ఇచ్చిర్రు, గొంగడి గోషి కట్టుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆంధ్రలో పోయి మాటిస్తారు. అది రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ కాదు. రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ అంటే మాటిస్తే మాట దప్పొద్దు, మడమ దిప్పొద్దు. అది ఎన్నైనా కష్టాలు రాని, అది ఫైనాన్షియల్ గానా, భక్తుని గానా, రాజకీయంగానా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకకు మరి చూడలే. 1.5% తోటి ఓడిపోయిన రోజు కూడా మీరు కొట్టిర్రు, నేను తీసుకున్నాం, మేము కొడతాం, మా అవకాశం వచ్చినప్పుడు కొడతాం అంతే. దానికి కారణాలు ఎతకలేదు. అయ్యా నేను అది పొరపాటు జరిగిందో అది ఏం లేదు, మళ్ళీ వెనక మళ్ళీ చూసేది లేదు. ఇవాళ 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కూడా ఆయన ఒకటే దారి, చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని నా జీవితంలో నేను 60 సంవత్సరాలు మరి చెన్నారెడ్డి గారిని చూసినా, కన్షీరామ్ గారిని చూసినా, కేసీఆర్ గారిని చూసినా, రాజశేఖర రెడ్డి గారిని చూసినా, వీళ్ళందరూ డైరెక్ట్ ఎన్నికలలో పాల్గొన్నోళ్ళు. అవును అవును అవును. కానీ ఇటువంటి నాయకుడు ప్రజల గురించి ఆరాటపడే నాయకుడు ఏముంది చెప్పండి? ప్రజల గురించా, పదవి గురించా? ఏం పదవి? ఇప్పుడు నాడు నేడు పెట్టిండు, స్కూళ్లకు కొన్ని వేల కోట్లు, ఇంచుమించు నాకు తెలిసి 10,000 కోట్ల వరకు ఇప్పుడు ఖర్చు పెట్టాడు. అవును. ఆ పిల్లలు వచ్చి ఓట్లేస్తారా? పేరెంట్స్ అది వాళ్ళు భోజనం పెడితే ఓట్లేస్తారా? ఇప్పుడు ఒకవేళ నీకు సంక్షేమము అభివృద్ధి చేద్దామని ఆలోచన లేకపోతే పసుపు కుంకుమలు సరిపోవా? పసుపు కుంకుమ ఊడిపోయాడు కదా ఆయన. అదే మరి చెప్తే ఎన్నికల ముందు పసుపు కుంకుమలు సరిపోతాయి, ఆయన అట్లా కాదు. చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినా నాతోటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019 కంటే ముందు స్పష్టంగా మాతోటి గంటల కమానం, తెలంగాణలో పార్టీ ఉండే 2014 కంటే ముందు, 14 తర్వాత కూడా మాతోటి ఎన్నిసార్లు మాట్లాడినా
రాఘవన్న ఒక మనిషి అప్పుల పాలు కావడానికి 2-3 కారణాలు ఉంటాయి రాఘవన్న. ఒకటి వైద్యం, విద్య, రెండవది విద్య. ఇవాళ రేపు చదువుకోవాలంటే చదువు కొనవలసి వస్తుంది. చదువుకోవడం కాదు, చదువు కొనాలి. ఈ రెండింటిని గిట్ట మనము మంచి మార్గంలో తీసుకపోతే గ్రామాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది రాఘవన్న అని చెప్పి కొన్ని వందల సార్లు. ఇప్పుడు ఒకటి మనిషి ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన బిహేవియర్ ఏంది అది తెలుసుకోవాలంటే చాలా అవసరం లేదు. అవును, ఏం కనివిని ఎరగని రీతిలో 17 హాస్పిటల్స్, ఉద్దానంలో హాస్పిటల్, ఎంతోమంది పోయి కన్నీరు గాచి వచ్చిన ఉన్నారు, ఆడ ఏదో రకమైనటువంటి గప్పాలు కొట్టి వచ్చిన ఉన్నారు తప్ప మాట మీద నిలబడి 2-3 సంవత్సరాల లోపల ఆడ రీసెర్చ్ సెంటరే పెట్టిండంటే అది ఒక కళ. కొన్ని దశాబ్దాల ప్రయత్నం, అది దశాబ్దాల కళ. దానికంటే ముందు 800 కోట్లు తీసిపెట్టి దగ్గర దగ్గర 600 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఒక 300 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు తీసుకొచ్చేయడం, ఇవన్నీ కూడా మనసున్న ముఖ్యమంత్రి. ఇక దానికి నువ్వు సార్ అనమంటాడా లేకపోతే నిలబడి మాట్లాడమంటాడా, ఇక ఎన్ని అర్థాలు ఏం పెట్టుకుంటారో పెట్టుకొని వాళ్ళు. ఆ మనిషికి ఉన్న మానవత్వం, ఆయన మనసు, ఇంతకంటే ఎక్కువేం కావాలి చెప్పండి. నేను రాజారెడ్డి గారిని కూడా చూసిన. రాజారెడ్డి గారు కూడా న్యాయం దిక్కు పోరాడుతాడు, పెత్తందారులను తరిమి కొట్టేది. కానీ ఆయన మీద ఒక ఫ్యాక్షన్ ముద్ర ఉంది కదా. ఏదున్నా ఒక అన్యాయం జరుగుతుంది, ఒక బీదోంది భూమి గుంజుకుంటున్నారు, బాజాబ్తాడు ఎంత పెద్దంతారు కానీ సామవేద దండోపాలు ఉపయోగించి అది సెటిల్ చేస్తుండే. దానికి వీళ్ళు ఫ్రాక్షన్ అని పెట్టుకుంటారా, గుండా అని పెట్టుకుంటారా, వీళ్ళ కర్మ. బీదోన్ దగ్గర గురించి పెద్దోనికి ఇచ్చిన ఉంటేనేమో మీరు అన్నట్టు ఫ్రాక్షన్ అనొచ్చు. గరీబుల గురించి పాటుపడేటటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. సో ఇందాక ఒక మాట అన్నారు, ఇక్కడ పెట్టి మాటలు చెప్పి మళ్ళీ ఇక్కడ జెండా ఎత్తేసి అడిగలే అని మీరు పరోక్షంగా షర్మిల గారిని ఉద్దేశించే మాట్లాడే విషయం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఈ మధ్యకాలంలో షర్మిల గారి చర్యల వల్ల బాగా మనసు గాయపరుచుకొని చాలా విస్తృతంగా ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రాజశేఖర్ గారిని చూశారు దగ్గరగా, జగన్ గారిని చూశారు, షర్మిల గారు వైఎస్ఆర్టీపీ పెట్టినప్పటి నుంచి ఆవిడ పక్కనే ఉన్నారు. మీరు ఏంటి ఈ డిఫరెన్స్ ఏంటి అన్నా చెల్లెలకు మధ్య? జగన్ గారికి షర్మిలమ్మ గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన 23వ ఏట మా ఊరికి వచ్చినప్పుడే, మా ఇంటికి వచ్చిన రోజే చూసింది. షర్మిలమ్మను రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత చూసిన. అంతకుముందు ఆమె మ్యారేజ్కు వెస్లీ చర్చ్లో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్కు పర్సనల్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారి మ్యారేజ్కి ఏమో రాఘవానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలుచుకొని చెప్పి ఒక 150 కార్డులు ఇచ్చిండు. ఓ 1,00,000 మందితో పెళ్లి అయింది అది పులివెందులలో. హెలికాప్టర్లలో వచ్చారు అప్పుడు కొందరు కేంద్ర మంత్రులు. ఈ అమ్మాయి పెళ్లికి ఎవరు రావద్దు రాఘవా, నువ్వు ఒక్కనివే రావాలి అన్నాడు. మరి ఎందుకో నాకు తెలియదు, అది తర్వాత తెలిసింది అనుకో. నేను అప్పటి నుంచి కూడా షర్మిలమ్మ గారు తెలుసు. అంటే నేననేది ఏంటంటే, మనం చెప్పేటప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుని చెప్పేటప్పుడు కనీస గుణగణాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి గుణాలల్లా కనీసం 1 అరనో మనకు ఉండాలి. మనం చేసే మొత్తం దొమ్మరిశాతలు చేసుకుంటా నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుని నేను చెప్పుకుంటే ప్రజలు నవ్వుకుంటారు. కానీ ఆవిడ అన్న కోసం అన్ని వేల కిలోమీటర్లు నడిచింది కదా. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉండే ఆ పట్టుదల, ఆ కృషి అవన్నీ కనిపించాయి కదా ఆవిడలో. రాజశేఖర రెడ్డి గారి కూతురైనా, రాజశేఖర రెడ్డి గారి కొడుకైనా, రాజశేఖర రెడ్డి గారి భక్తుడైనా ఆయనకున్న గుణగణాలు అందరికి ఉంటాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే, షర్మిలమ్మ గారు ప్రతిసారి మా రాజశేఖర్ అన్న పేరు తీసుకొని మాట తప్పడు, మడమ తిప్పడు, అటువంటి రక్తంలో పుట్టిన అని చెప్పుకుంటూ, నీవు హఫ్తా దో హఫ్తా కాలేదు 3 సంవత్సరాలు తెలంగాణలో మాట్లాడిన మాటలు మర్చిపోయి ఇక్కడ 300 మందిని మోసం చేసి అప్పుల పాలు చేసి వాళ్ళను ఏమో చేస్తా అని చెప్పి, నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అని చెప్పి, ఎవర్రా నన్ను తెలంగాణ బిడ్డ కాదన్నదని చెప్పి ఒక్కటా రెండా అవి నేను విన్నాను సార్. ఇన్ని మాటలు మాట్లాడి ఇదే మాటలు ఖాళీ స్టేజ్ చేంజ్ అయింది. అవే డేరాలు, అదే 150 మంది, అదే మాటలు. తెలంగాణ బిడ్డ అనేది పోయి ఆంధ్ర బిడ్డ.
తెలంగాణ కోడలు పోయి ఆంధ్ర బిడ్డ. ఎందుకు ఇలా సడన్ గా ఈ షిఫ్ట్ ఏంటి? మీరు దగ్గరగా ఉన్నారు కదా. నేను చెప్పేది ఒకటే డాక్టర్ గారు, అసలు రాజకీయ అవగాహన లేదు, ఓకే, రాజకీయ పరిపక్వత లేదు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, నో డౌట్. ఆ రక్తం పంచుకున్న బిడ్డ. నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకో. నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? నీ గమ్యం తెలియదు. నువ్వు ఏడ స్టార్ట్ అయినావు, ఏడికి పోవాలి, ఆ గమ్యం తెలియని పోరాటం ఇది. అవును, అది మనకు నీకు నిజంగానే పార్లమెంట్ మెంబర్ కావాలని ఉందా, లేక ముఖ్యమంత్రి కావాలని ఉందా, ఏ రాష్ట్రానికి కావాలని ఉంది? తెలంగాణకా, ఆంధ్రకా, లేకపోతే అండమాన్కా? లేకపోతే కర్ణాటకలో పోయి కూడా ఇదే మాట్లాడతావు. మా నాయన కర్ణాటకలో చదివిండు, నేను ఆయన బిడ్డను ఉంటావు. ఇది గమ్యం లేని. నేను బాధ ఎక్కడైందంటే, ఒక రాజన్న బిడ్డ ఆయన పేరు చెప్పి మాట తప్పిందనేది వద్దు, నువ్వు పేరు పెట్టి చెప్పకు. నువ్వు మున్సిపల్లి షర్మిల అని చెప్పుకో, నువ్వు పాకిస్తాన్ లో వెళ్ళవడతా అని చెప్పుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొని ఆ రక్తం పంచుకున్న బిడ్డ అని చెప్పి నువ్వు మాట తప్పుకుంటా, మా నాయన ఇది మా మార్క్ ఆరోగ్యశ్రీ, మా నాయన మార్క్ ఆరోగ్యశ్రీ నాయన మార్కే, కానీ నాయన ఉన్నప్పుడు 5 లక్షలు ఇచ్చేది, ఇవాళ 25 లక్షలు ఇస్తున్నావు. మరి మార్కులు పెంచినట్ట తగ్గించినట్ట? ఇది మా బాధల్లా. షర్మిలమ్మ గారు మా ఇంటి బిడ్డ, ఎందుకు ఆమెను మేము బదనాం చేయాలనుకుంటే చెప్పు? ఆనందలు ఆమె రోడ్డు మీదకి వస్తుంది. ఆవిడ అన్ని వేల కిలోమీటర్లు తెలంగాణ కూడా తిరిగారు. తిరిగి ఎలక్షన్స్ కు ముందు సడన్ గా పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తానని తనకు తానుగా ఏకపక్షంగా ప్రకటించటము, ఆ తర్వాత విలీనం చేయటము ఏకపక్షంగా, ఎందుకు ఇలా జరిగింది? ఇందులో డాక్టర్ గారు, ఆ అమ్మాయి ఒక 100 కోట్ల ఖర్చు పెట్టుకుంది. ఓకే. ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడ కూడా పాదయాత్రకు స్పందన రాలే. ఒక గ్రామ సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ లెవెల్లో కూడా ఈమెకు అట్రాక్ట్ కాలే. ఉన్న ఆస్తులు పోయినాయి, డబ్బులు ఖర్చు అయినాయి, పరిస్థితి అగమ్య గోచరంలో పడ్డది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? కేసీఆర్ అసంటోడే కార్పొరేషన్ ఎన్నికల నిలబడలే. కేసీఆర్ అసంటోడే 2004లో పొత్తు పెట్టుకుండు. కేసీఆర్ అసంటోడి ఉద్యమ నాయకుడే 2009లో పొత్తు పెట్టుకుండు. కుమారస్వామి అసంటోడు కొన్ని జిల్లాలకే పరిమితమైంది. మనం అట్లా కాదు, మనం చేయవలసిన అవసరం లేదు. నీకు లేదు, ఇబ్బంది ఉంది. అప్పుడు దాకా నేను ఈ సంవత్సరం ఎన్నికలలో పాల్గొన్నా, తర్వాత నేను గ్రౌండ్ లెవెల్ గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పాల్గొంటా అంటే అయిపో. ఇవాళ దీని ఎంబడి పెద్ద కారణాలున్నాయి. అది కొందరికి కథలు లెక్క అనిపించవచ్చు, కొందరికి అర్థం కాకుండొచ్చు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు, డికే శివకుమార్ ఇద్దరు కలిసి ఏమన్నా చేసి అమ్మాయిని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మనం ఉసిగొల్పాలి, ఒంటి కాలు మీద లేచేటట్టు చేయాలి, ఏకవచనంతో మాట్లాడిపిస్తట్టు చేయాలనే ఆలోచనతోటి ఈమె పెళ్లి పత్రిక ఇయనిక పోతే 2 గంటలు కూర్చుంటారు అంటే ఎక్కడన్నా, ఓ 10 నిమిషాలు, సరే మా నాయన రాజశేఖర్ దోస్త్ అని చెప్పిండు, అబద్ధమైన ఓ 15 నిమిషాలు, ½ అన్ అవర్ కూర్చొని నువ్వు బయటకు వచ్చిన తర్వాత తక్తా పల్టాయించి అక్కడ పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నావంటే దీని ఎంబడి రాజకీయ గూడుపుటాని, డబ్బుల ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ జరిగినాయి. ఇక బురదల పడ్డది, ఇప్పుడు ఆ బురదలకి వెళ్ళి బయటికి రాదు. ఇక బురదల కొట్టుకుంటూనే ఉండాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్లు చదువుతూనే ఉండాలి. ఏంది నువ్వు ఇప్పుడు నిన్న మొన్న ఏదో ధర్నా చేసింది, సేమ్ రిపీట్. నువ్వు లోటస్ పాండ్ కాడ కింద కూర్చుంటివి, అరెస్ట్ అవుతుంది. అంబేద్కర్ విగ్రహం కాడ కింద కూర్చుంటివి, అరెస్ట్ అవుతుంది. పోలీసులు వెనకదలి కొడుతీవి, అరెస్ట్ అవుతుంది. మగ పోలీసు అని చూడకపోతేవి. ఈడ చేసిన డ్రామాను వాళ్ళు ఆడ చేస్తున్నావు. దీన్ని డ్రామా అనకపోతే ఏమన్నా చెప్పండి. పోనీ నీకేమన్నా అవగాహన ఉందా? పోలవరం ఎప్పుడు మనకు ఫస్ట్ ఫౌండేషన్ వేసిర్రు, దానికి రాజశేఖర రెడ్డి గారు కాలువలు దోపించినప్పుడు ఎంత పని అయింది? తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులప్పుడు ఎంత పని అయింది? చంద్రబాబు నాయుడు తోటి ఏం జరిగింది? ఇవన్నీ కనుక్కొని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రమ్మను, వచ్చి నువ్వు మాట్లాడమను. నీకు డిఎస్సి గురించి ఏమెరక, నాడు నేడు గురించి ఏమెరక, విద్యార్థులకు చేస్తున్న సహాయం గురించి ఏమెరక? ఎప్పుడో 2014 కంటే ముందు డిఎస్సీల ఎగ్జామ్ రాసేటోళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చిండు, జాబ్స్ ఇచ్చారు, 6000 జాబ్స్ ఏమి ఇచ్చారు. ఇవి నీకు కనబడతలేవా? ఏదో ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, నేను వాగుతా, నేను మాట్లాడతా అంటే. ఇప్పుడు మాలాంటి రాజశేఖర రెడ్డి గారి భక్తులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఈయన 10 అడుగులు వేసి, అది ఏ విషయమైనా కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఆరోగ్యం విషయం కావచ్చు, విద్యా విషయం కావచ్చు, చేసినప్పుడు నీకు అర్థమై మాట్లాడితే పర్వాలేదు. నువ్వు ఎవడో రాసిచ్చిన దాన్ని నువ్వు వచ్చి మాట్లాడతా అంటే ప్రజలు ఊరుకోరు,
మాలాంటి అభిమానులు ఊరుకోరు, రేపొద్దున తగిన బుద్ధి చెప్తారు. అసలు ఎందుకు ఈయనకు ఆమె జగన్ అంటే అంత అంత ప్రేమగా ఉండేవాళ్ళు? నాకు తెలిసిన మేరకు, మీడియాలో చూసిన మేరకు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అసోసియేషన్, రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సడన్గా అది ఇంత వైరంగా ఎందుకు మారింది? ఇది వైరంగా మారడానికి వేరే కారణాలు ఏం లేవు. ఈమెకు ఓర్వలేనితనం ఉంది, ఓకే, అహంకారం ఉంది, సిబ్లింగ్ రైవలరీ. మా అన్నకి ఇంత స్థాయి వచ్చింది, నాకు రాలేదు. ఎట్లొస్తుంది? ఓకే, ఎట్లొస్తుంది చెప్పు? అంటే ఆమె కూడా నేను కూడా తిరిగాను కాబట్టి తిరిగాను. ఎంత అవగాహన లేని మాటలంటే, సాక్షిలో పార్ట్నర్షిప్ ఉందని తెలంగాణ చెప్పలేదు, ఆంధ్రలో పోయి చెప్పింది. అవును, మనం సాక్షిలో పార్ట్నర్ అయితే నీ అన్నతోటి పూర్తి స్థాయిలో భాగస్వామి కావాలనుకుంటే, పంచుకోవాలనుకుంటే, మరి అట్లా సాక్షిలో పెట్టిన వాళ్ళని జైలుకు పంపించారు. నిన్న ఎక్కడన్నా కేసులో ఉందా? ఇటువంటి అవగాహన లేని ముచ్చట్లు. ఏముంటుంది చెప్పు? నీకు గమ్యం తెలియదు, నీకు ఆశ ఉంది, ఆశయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆశ, ఆశయం రెండు ఉన్నాయి. అరే ఇంత కూడా సరే. ఇప్పుడంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఆమె వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు మీరు దగ్గరగా ఉన్న నాయకులు, మీకు ఎప్పుడు ఆమె మనస్తత్వం ఎలాంటిది, ఏమే మాట నిలకడ లేదు, లేకుంటే ఏమే పూర్తిగా ఒడ్డు చేరుస్తుందా లేదనే అనుమానం రాలేదా? అసలు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 పాత జిల్లాలలో ఓదార్పు చేశాడు. అవును, చేశారు. తెలంగాణలో ఒక ఖమ్మం చేశాడు. అవును, చేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, నేను 11 మంది కమిటీలో నేను కూడా మెంబర్ ఉంటే, అప్పుడు షర్మిలమ్మ గారిని మాకు అప్పచెప్పాడు. ఓకే, అవును అవును అవును, పెద్ద హాల్ తీసుకొని, అవును, సీనన్న, రాఘవన్న మీరందరూ తెలంగాణకి పరిమితం అవుతుందని చెప్పారు. అప్పుడు ఈ మెంబడి నేను ఇంచుమించు ఒక 70-80 రోజులు ఓదార్పులో నేనే ఇవి లంచ్ అరేంజ్ చేసేది, ఇంటి నుంచి లంచ్ తీసుకుపోయేది. అప్పుడు చూసినాం. ఆ రోజు నాకు ఒక మాట చెప్పింది, రాఘవన్న మనం ఒక గ్రామానికి పోతే, ఎవరైతే చనిపోయిన గ్రామానికి పోతున్నాం, 6 నెలల ముందే ఒక రైతు సూసైడ్ చేసుకున్నట్ట, ఆయన కూడా మనం ఏమైనా చేస్తే బాగుంటుందో అన్నది. అరే మొత్త మానవత్వం ముందురా అనుకోండి. అప్పుడన్నా నేనమ్మా మనం అది సపరేట్గా పెడదాం, ఇది సపరేట్ అన్నాం. ఓకే, ఇక అప్పుడు గయబైపోయింది డాక్టర్ గారు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెడదామనే ఆలోచన వచ్చేదాకా అసలు రాజకీయాల జోలికే అవును రాలేదు, అది నాకు తెలుసు. అప్పుడు 2014 తర్వాత గయబైతే, అవును, నువ్వు 2021 వరకు, అవును, ఫిబ్రవరి 9 వరకు, దానికంటే ముందు నెలల నుంచి ఒక ప్రయాణం స్టార్ట్ చేసింది. ఆంధ్రజ్యోతిలో రాపించుకోం, అవును, పార్టీ పెడుతుంది, క్వశ్చన్ మార్క్, వైఎస్ఆర్ సిపికి ఇన్ఛార్జ్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ కొత్త పార్టీ పెడతారా? అంటే వీటన్నిటిని చూస్తుంటే ఏదో మతలబ్ తోటి మనిషి ఉందనేది అర్థమవుతుందా కదా మనకు? అవును. అయినా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తలేరు. మా రాజన్న బిడ్డనే కదా, ఓకే, మనం వేరే పార్టీలో అయితే పోలేము. రాజశేఖర రెడ్డి గారి పట్ల మీకున్న అభిమానం మాత్రమే ఆ వెనక నిలబడేలాగా చేసింది. రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు, అంతే, రెండోది లేదు, వేరే ఏం లేదు, అంతకుమించి ఏం లేదు. ఓకే, లేకపోతే మాకేం సంబంధం చెప్పండి? ఓకే, ఓకే, ఎవరితో సంబంధం ఉన్నా మాకు రాజన్నతోటే సంబంధం. రాజన్న బిడ్డగా వచ్చినాం, ఆహ్వానించినాం, ఫార్మాలిటీగా పోయినాం, వెంబడి ఉన్నాం. ఎప్పుడైతే జన్మ తరహా రాజశేఖర రెడ్డి గారన్నా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్నా, ఈవెన్ షర్మిలమ్మ అన్నా రోడ్డు మీద గుంజినటువంటి రాధాకృష్ణ దగ్గర పోయి నువ్వు ఇంటర్వ్యూ చేస్తే, నాలాంటి నిండైన భక్తుడు ఆ కుటుంబానికి మనసు ఎంత కలత ఎంత చెప్పండి. ఆ రోజే చెప్పింది నేను, వద్దని చెప్పిన. లేదు రాఘవన్న మన ఇంటికే వస్తా. ఇంటికి వద్దు, ఎక్కడ వద్దమ్మా, వీడు నెత్తి మీదకి ఎత్తుకుంటాడు, నిన్ను కింద ఎత్తేస్తాడు, మళ్ళా మన కుటుంబానికి విరోధి అమ్మా, వద్దని చెప్పిన. రాధాకృష్ణ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ఒక్క క్షణం కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నడపలేడమ్మా మనకు వ్యతిరేకంగా అని చెప్పిన. ఇది రాజకీయాలు రాఘవన్నాను, ఆడి కూరుకున్నాం. ఒకటి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నదని తెలిసిపోయింది. నేను డ్రాప్ అయిపోయాను. అచ్చా, మీరు ముందే డ్రాప్ అయ్యారు? నేను డ్రాప్ అయిన కూడా మరి చాలా మెసేజ్లు పెట్టినా, వద్దమ్మా మీరు చేస్తుంది పొరపాటు. విజయమ్మ గారితో 1:59 మాట్లాడి చెప్పింది నేను, కుదరదమ్మా, ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు, మనం మాట్లాడే మాటలు కూడా అద్దులు దాటుతున్నాయి, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాం. ఓ ఎమ్మెల్యే అనేటోడు 3 లక్షల ఓట్లు 2 లక్షల ఓట్లతోటి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడమ్మా. ఒక్కడు 3 సార్లు 4 సార్లు అయినరు. వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ హిస్టరీ గురించి మాట్లాడడం తప్పమ్మా. ఏదో అక్కడ ఉన్న నలుగురు చెప్పిన మాటలు పట్టుకొని దాటిని స్పీచ్ ఇచ్చడం తప్పమ్మా అని క్లియర్గా చెప్పినాక కూడా వినలే.
నేను పక్కకి వెళ్తాను. అచ్చా, మీరు ముందే పక్క ముందే ఏదైనా గవర్నర్ దగ్గర పోయేది ఉంది, ఓకే, ఫోన్ చేసి రాఘవన్ రమ్మన్, గవర్నర్ దగ్గర నా పక్కకుంటే పెద్ద ఆయన లెక్కుంటాడు, లేవు ఢిల్లీ పోయేది ఉంది, ఇంతే వరకు తప్ప ఎప్పుడైతే ఆమె రాధాకృష్ణ దగ్గరికి పోయిందో నేను విభేదించిన. తప్పు. రాధాకృష్ణ దగ్గరికి పోయిన రోజే నేను విభేదించిన. అందుకు రాజశేఖర్ రెడ్డి గారి గుణగణాలకు, జగన్మోహన్ రెడ్డి గారి గుణగణాలకు, షర్మిలమ్మ గుణగణాలకు ఎక్కడ కూడా పోలికలు లేవు. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి గుణగణాలు ఉన్నాయి అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకుండు. అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తండ్రి పేరును నిలబెట్టడం లోపల కావచ్చు. సుమారుగా 5 సంవత్సరాలు ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఈసమెత్తు, సరే ఫ్లోలో మాట్లాడకము, ఆ వైన్ షాపులు అనుకోము, ఇసుక అనుకోము, మట్టను, ఈ బక్వాస్ ముచ్చట్లే తప్ప ఆయన అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, ట్రాన్స్ఫర్లలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, అభివృద్ధి లేదని ప్రపంచంలో, భారతదేశంలో ఈవెన్ చీఫ్ మినిస్టర్ గుజరాత్లో వస్తున్న కూడా, ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి గుజరాత్లో కూడా అప్పుడు 36 లక్షల మందికి సెంటు భూమి, 2 సెంట్ల భూమి ఇచ్చి మంచిగా ఉండడానికి ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కట్టించేటటువంటి పరిస్థితి ఎక్కడన్నా చూపించండి. ఇప్పుడు నేను కూడా విజయవాడ వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆంధ్ర తిరుపతి, ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే క్యాబ్ డ్రైవర్లతోనూ లేకుంటే ఆటో డ్రైవర్లతోనూ వీళ్ళతో మాట్లాడతాను సార్. వాళ్ళు అంటుంది ఏంటంటే సంక్షేమం చాలా బాగుంది సార్, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా బాగుంది, కానీ అభివృద్ధి కొంచెం అనే మాట వినిపించింది నాకు. అభివృద్ధి అంటే ఏంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంచెం డెవలప్ బిల్డింగ్లు, క్యాపిటల్ లేదు, మెయిన్ రాజధాని లేదు. ఇప్పుడు సెక్రటరియట్ కట్టిండి మా కేసీఆర్ గారు, ఏంది సెక్రటరియట్కి ఉన్న విలువేం చెప్పండి. రాజధాని అనేది మన దగ్గర చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అవును, మనకు అమెరికాకు ఇప్పటికి కూడా ఒక ఇంకా 50 ఏళ్ళ ఫరక్ ఉంది. అవును అవును, అక్కడ క్యాపిటల్ సిటీ చూసినాం కదా మనం. అవును, చిన్న మారుమూలకు ఉంటుంది. క్యాపిటల్ సిటీ అనేది కాదు మనకు కావాల్సింది. ఏది క్యాపిటల్ సిటీ లేనందుకే 32,000 పాఠశాలలను అభివృద్ధి చేసిండా, 17 హాస్పిటల్స్ కట్టిండు. క్యాపిటల్ సిటీ లేకపోతే కట్టలేదా? ఇవాళ కళ్ళు తెరిచి చూడాలి. మనం రాజకీయంగా మాట్లాడడం వేరు, రాజకీయంగా ఏదైనా మాట్లాడచ్చు. అంటే ఒక రకంగా ఏంటంటే కామన్ మ్యాన్కి, ఇప్పుడు సింపుల్ చెప్తాను సార్, ఇప్పుడు విజయవాడలో ఉన్న వాడికి విజయవాడలో జరిగిన అభివృద్ధి మాత్రమే తెలుస్తుంది. ఆ ఫ్లైఓవర్లు కట్టారు, రిటైనింగ్ వాల్ కట్టారు, సో ఇది జగన్మోహన్ వచ్చిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ అయిన విషయం తెలుస్తుంది. కానీ విజయవాడ వ్యక్తికి వైజాగ్లో ఏం అభివృద్ధి జరిగిందో తెలియదు. ఎందుకు? మీడియా చూపించకపోతే తెలియదు. మీడియా మొత్తం ఏకపక్షంగా ఉంది. ఇప్పుడు ఒక సాక్షిజమే ఉందో తప్ప వైఎస్ఆర్సీపీ తరపున మిగతా మొత్తం ఏకపక్షంగా ఆపోజిటే చూపిస్తుంది. అది సో ఏమవుతుంది, కామన్ మ్యాన్కి అభివృద్ధి జరగలేదనేది మెసేజే వెళ్తుంది, ఎక్కువ మందికి ఇంప్లాంట్ అవుతుంది. మరి వాళ్ళు అలానే ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? లేదండి, కామన్ మ్యాన్కి ఎందుకు వస్తుంది చెప్పండి డౌట్. ఇప్పుడు నా గ్రామం ఉంది, బెంచీలు లేకుండే, నా దగ్గర కుర్చీలు లేకుండే, పిల్లలకు డ్రెస్సులు లేకుండే, టాయిలెట్స్ లేకుండే, భోజన వసతి లేకుండే. నా ఊర్లో బ్రహ్మాండమైన కార్పొరేట్ స్కూల్ ధీటుగా స్కూల్ కట్టించాడు. నాకైతే కనబడుతుంది కదా. విలేజ్ సెక్రటరియట్ ఉంది, నాకు కనబడుతుంది కదా. నా ఇంటికి పొద్దున్నే 5:30 6 గంటలకు వచ్చి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు, నాకు కనబడుతుంది కదా. ఫర్టిలైజర్ షాపులు కనబడుతున్నాయి కదా, విలేజ్ క్లినిక్స్ కనబడుతున్నాయి కదా, సంవత్సరానికి 15,000 అమ్మఒడి కనబడుతుంది కదా. ఇంకేం కావాలి? ఇవన్నీ సంక్షేమానికి సంబంధించినవి కదా. వాళ్ళు అనేది ఏంటంటే అభివృద్ధి, పరిశ్రమలు ఏవి, ఐటీ కంపెనీలు ఏవి, జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవి లేవు కదా. రేపు ఈ పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళు అయితే జాబ్స్ అనేది ప్రశ్న. అదాని అంబానీ లాంటి వాళ్ళు వచ్చి మన దగ్గర పరిశ్రమలు పెడతారు. వైజాగ్లో చూడండి, కియా వాళ్ళు ఎక్స్టెన్షన్ చూడండి. దాని దగ్గర ఎన్నోసార్లు ఐటీ మంత్రి, ఇండస్ట్రియల్ మినిస్టర్ చెప్పిండు కూడా. ఇలా హైదరాబాద్ అనేది ఎన్ని వందల సంవత్సరాలు అవుతుందో తెలుసుగా మనకు. అవును, హైదరాబాద్ 400 years అబో. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే వరల్డ్ బ్యాంక్ వెళ్ళి 2200 కోట్లు తీసుకొస్తే 400 కోట్లు హైదరాబాద్కి పెట్టి 1800 కోట్లు దివిసీమకు పెట్టాడు. ఎట్లా కంపేర్ చేస్తాను? అందులో 5 ఏళ్ళు బుద్ధిమంతునికి ఇచ్చిరు కదా.
మొట్టమొదటి 5 ఏళ్ళు అభివృద్ధి చేస్తాడు, చాలా పెద్ద తోపు, అవును అవును అనుభవజ్ఞుడు, అవును అన్నిట్ల అనుభవజ్ఞుడు. మరి ఏం చేసిండు 5 సంవత్సరాలు? ఏదన్నా ఒకటి ఇప్పుడు ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంది కన్నా అర్థం అయ్యింది. ఇలా క్యాపిటల్ సిటీ వైబులా కాదా? ఒక 5 ఎకరాలు మనం ఎవరికైనా డెవలప్మెంట్కి ఇస్తే 5 సంవత్సరాలు తీసుకుంటుండు. అవును, ఇంకా కంప్లీట్ అవుతలేదు, కంప్లీట్ అవుతలేదు ఇండ్లు కట్టడానికి. అవును అవును అటువంటిది 33,000 ఎకరాలు డ్రైనేజ్ సిస్టము, రోడ్స్, కరెంటు. ఇది ఎట్లా ఇది అనుభవం ఉన్న వాళ్ళు అనుభవం లేని వాళ్ళు తర్వాత ముచ్చట. ఇది జరిగే పనే? అంటే ఆయన విజన్ అంత పెద్దదండి. ఏం విజన్? ఆ విజన్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కదా వాళ్ళు చెప్తుంది. విజన్లు అన్నీ అయిపోయినాయి. నీ విజన్ అయిపోయింది. 2004లో నీ విజన్ ఏం చేసింది హైదరాబాద్? 2009లో నీ విజన్ ఏం చేసింది? 2014లో ఏం చేసింది? కొనకు 2018లో 13 నిలబడితే 2 గెలిస్తేవి. హైదరాబాద్లో నీకు అడ్రస్సే లేదు. చంద్రబాబు నాయుడు విజన్ ఏం చేసింది చెప్పండి? అంటే హైదరాబాద్ని ఇంత ప్రపంచ పట్టణంలో నిలిపిన చంద్రబాబు నాయుడు ఏం చేయలేదంటే ఎలా సార్? మీరు ఏం చేసింది చెప్పండి? ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, సైబరాబాద్. హైటెక్ సిటీ అనేది కాదు డాక్టర్, నువ్వు చేసినావు. నీ రిజల్ట్ ఏంది? అంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి హైదరాబాదును ఎవడన్నా అభివృద్ధి చేసినా అని ఎవడన్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1956, 47 సమైక్య ఆంధ్రప్రదేశ్ 56లో వచ్చినా ఒక 5 ఏళ్ళు 47 నుంచి 56 వరకు తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఉన్నా ఇవాళ అభివృద్ధి చేసినామని చెప్పుకుంటే ఇక వాళ్ళంతా మన కేటీఆర్ ఏమో చెప్తుండే చూడండి, అట్లా ఉదాహరణలు చెప్పవలసి వస్తుంది. ఓకే, ఇదో పెద్ద నగరం. అవును, ఎప్పుడు నిజాం పాలన నుంచి కాస్మోపాలిటన్. 6 మంది జడ్జిలకు కట్టిండు డాక్టర్ గారు హైకోర్టు. 6 మంది జడ్జిలకు కట్టిన హైకోర్టు ఇలా 42 మంది కూసినేటట్టు ఉంది. అది అంటే అది విజన్. నిజాము 6 మంది జడ్జిలకు మూసీ నదికి పక్కకు 6 మందికి కట్టిండంటే ఇవాళ గది విజన్ అంటారు. కానీ నువ్వేంది తప్ప, మనం ఈ అభివృద్ధి చెందింది అయిపోయింది. నీకు 5 సంవత్సరాలు ఇచ్చారు. కేంద్రంలో ఉన్నావు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో మీ ఆళ్ళ మంత్రులు ఉన్నారు. ఏం చేయగలిగినావు నువ్వు? ఏం చేయగలిగినావు చెప్పు? 17 హాస్పిటల్ డాక్టర్ గారు. అవును అవును, హాస్పిటల్ ఇప్పుడు కడుతున్నారు చాలా చోట్ల. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఒక హాస్పిటల్ లాగా. 17. అందుకు ఎవరైనా ఇప్పుడు సోకాల్డ్ లీడర్షిప్ చేసిన వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక గ్రూప్ ఏదైతుందో మొదట ఆలోచించి మాట్లాడితే అభివృద్ధి ఏం జరిగింది, సంక్షేమం ఏం జరిగింది అనేది ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. మీరు అన్నట్టు రాజధాని గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకించే పత్రికలు, మీడియా సంస్థలు తప్ప గ్రౌండ్ వేరే ఉంది. ఓకే, తెలంగాణ ఉన్న మీకు ఎలా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ ఎలా ఉందనే విషయం? ఇలా ప్రపంచం ఇప్పుడు కూర్చొని మనం మాట్లాడేది 10 నిమిషాలు కూడా ప్రపంచానికి వెళ్ళిపోతుంది. అది ఓకే. అంటే మీరు ఎప్పుడైనా గ్రౌండ్లోకి వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళారు. ఓకే ఓకే. తిరుపతి పోయినా, ఉద్దానం పోయినా, ఓకే, ఏలూరు పోయినా నాకు తెలుసు. మీరు లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా నేను ఆంధ్రాలో వెళ్ళి ప్రచారం చేస్తాను, ఈమె మాటలన్నీ కూడా అబద్ధం. ఈమెనే కాదు, ఈమె చాలా చిన్నామే. ఓకే, జగన్ గారికి సపోర్ట్, జగన్ గారిని కాపాడుకోవాలి. ఓకే, 2009లో మహాకూటమి ఏర్పడ్డప్పుడు భయపడ్డా నేను. రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా కేసీఆర్, చంద్రబాబు నాయుడు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, అరే మన తెలంగాణ లోపల హైదరాబాదు సరౌండింగ్స్ ఒక 100 కిలోమీటర్లు ఇలా సస్యశ్యామలమైంది. రాజశేఖరన్ ఇంకా 2009లో కూడా ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాల లోపల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మనకు అన్న బాధతోటి భయపడి తిరుపతికి పాదయాత్ర చేస్తాను మొక్కుకున్నటువంటి వ్యక్తిని. ఇవాళ కూడా ఈ 5 సంవత్సరాలలో ఇక గుడ్డోళ్ళకి కనబడకుండా మనం ఏం చేయలేము, చౌటోళ్ళకి వినబడకపోతే మనం ఏం చేయలేం. కానీ పోయి గ్రౌండ్లో కొమ్మనండి, విలేజ్నే యూనిట్గా తీసుకోమనండి. ఎన్టీ రామారావు గారు మండలాలు పెట్టినప్పుడు నాలాంటి వాళ్ళం కొంత ఇబ్బంది పడ్డాం. అని ఏ మండలాలు, ఒక సమితిని తీసేసి సమితి అంటే ఒక 3-4 మండలాల పెట్టు. అవునవును, అరే తీసి మండలాలు పెడుతున్నాడు. ఎంతవరకు అంటే గ్రాండ్ సక్సెస్. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2017లో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు నేను విలేజ్కు సెక్రటరేట్ పెడతా, విలేజ్కు వాలంటీర్లు పెడతా, విలేజ్ క్లినికులు పెడతా. అరే ఇది జరిగే పనా? ఇలా ఏ గ్రామానికి పోయినా చక్కగా కనబడుతున్నాయి. ఆ విలేజ్ క్లినిక్ కావచ్చు, అన్ని విలేజ్ సెక్రటరియట్, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్. ఇవి అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే నాకు అసలు అర్థం కాని ఏంది డాక్టర్ గారు, అభివృద్ధి అంటే ఏంది? అంటే వాళ్ళు ఇస్తున్న డెఫినేషన్ వేరు.
ఐటీ కంపెనీలు, అవన్నీ వస్తాయి. రోడ్లు, లేదు ఐటీ కంపెనీలు ఎక్కడ కాలేదు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. 2 సంవత్సరాలు కరోనా, 2000 మందిని టెస్ట్ చేసే పరిస్థితికి వెళ్ళి లేని దాన్ని ఇలా 2 కోట్ల మందికి టెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది కాదు, అది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కరోనాలో అందరూ ప్రపంచం మొత్తం ఆగిపోయింది కదా. ప్రపంచం ఏర్పడి ఈ 100 కోట్లతోటి 100 కోట్ల ఖజానా చూపెట్టిపోయింది కదా ఈడ. అవును, చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమలని చెప్పి 35,000 కోట్లు బయట ఇచ్చి 100 కోట్లు పెట్టిన దాన్ని సరి చేసుకుంటూ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. జీతాలు ఇచ్చుకుంటూ వెంటనే కరోనా వస్తే కరోనాలో అందరి ప్రాణాలు కాపాడుకుంటూ, ప్రాణాలే కాదు ప్రతి ఒక్కరిని ఇంట్లో కూర్చోబెట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇంట్లో కూర్చోబెట్టి ఇచ్చాడు. వీటన్నిటిని మనం ఆలోచించవలసిన అవసరం లేదు డాక్టర్ గారు. ప్రజలు ఆలోచన చేస్తారు. ఏ రచ్చబండ కాడిపోయినా, ఏ టీ కొట్టు కాడిపోయినా, ఏ గప్చుప్ల బండి కాడిపోయినా ప్రజలు ఆలోచన చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఉండాలనే ఆలోచన చేస్తారు. సరే సార్, ఇప్పుడు ప్రజలు ఎలాగూ ఆంధ్ర ప్రజలకి తమకు మేలు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఓటేస్తారని అనుకుందాం. ఇప్పుడు చెల్లెలు ఇంపాక్ట్ ఏముండదు అంటారా? చెల్లెలది ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కువ తిడితే ఏదో ఓట్లు చంద్రబాబు కొడతాయి అనుకున్న పరిస్థితులలో ఉంటుంది ఆమె. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్క్రిప్టే చదువుతుంది ఆమె, లేకపోతే అంత అవసరం లేదు. చచ్చిపోయిన కాంగ్రెస్ కు అధ్యక్షురాలు తీసుకుందన్నప్పుడే ఇది స్పాన్సర్డ్ బై ఉంటుంది తప్ప రికమెండ్ ప్రజలకు సేవ చేసేటానికి ఉండదు. అది ప్రజలకు అర్థమైపోయింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా ప్రజలకు చాలా చక్కగా అర్థమైంది. ఈ అమ్మాయి వల్ల 1% 0.5% ఉన్న ఓట్లు అవే మళ్ళీ కన్సాలిడేట్ అయితే అవుతాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి కలయికనే జగన్మోహన్ రెడ్డి గారి శక్తి ఏందనేది ప్రజలకు అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల కింద ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల 13 రోజులు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, ఢిల్లీలో గల్లీలో చక్రం తిప్పిన అని చెప్పుకునే నాయకుడు, హైదరాబాదు నేనే నిర్మించిన అని చెప్పుకునే నాయకుడు. ఇవాళ పోయి నువ్వు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చినావంటే మీరిద్దరు బలమైనోళ్ళు గారు, ఇద్దరు బలహీనులు. ఈయన ఓటు పర్సంటేజ్ 2018-19% ఆయన చూసుకొని మురుస్తుండు, ఈయనకు 2019లో పడ్డ ఓట్లు పర్సంటేజ్ చూసుకొని ఈయన మురుస్తుండు. మనం ఇద్దరం కలిస్తే ఇంత పర్సంటేజ్ అయిద్దని కలలు కనే పరిస్థితులు ఉన్నారు. అది కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మేనిఫెస్టోలో పెట్టినాడే 151 మందిని గెలిపించారు. 99.5% నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసినాక పెరుగుతుందా తగ్గుతుందా? సహజంగా పెరగాలి. ఇలా తెలుగుదేశంకు 2019లో ఓటేసినాం మేము, అయినా మేము ఈసారి వేయము, మాకు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామనేటోళ్ళు కోకొల్లలు. కానీ కొన్ని సర్వేలు టీడీపీ జనసేన ఆ సర్వేలు కూడా 2014లో ఫెయిల్ అయిన సర్వే కంపెనీ, 2018లో ఫెయిల్ అయిన కంపెనీ, 2023లో రాఘవరెడ్డి గారు 23లో ఛత్తీస్గఢ్ది ఫెయిల్ అయిపోయింది, రాజస్థాన్ ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అయిన సర్వేలు, నేను సర్వేలను తప్పుపడడం కాదు, ఇంకోటి ఏం దొరికనా డాక్టర్ గారు, సర్వేలకు అందని ఓట్లు జగన్ గారు ఎంబడి ఉన్నాయి. ఈవెన్ భర్తకు కూడా చెప్పారు భార్య. అవును, అది కరెక్ట్. ఈ సర్వేలు ఎవరు? ఛాయబండి కాడు ఉండేటోళ్ళు, లేకపోతే రాజకీయ కొంత దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తప్ప సామాన్య ప్రజల దగ్గరికి పోరు. మీరు ఇంతకుముందు చెప్తున్నారు క్యాబ్ డ్రైవర్ అని చెప్పి. నేను మొన్న ఒక 5-6 కిలోమీటర్లు క్యాబ్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సమ్మక్క సారలమ్మ దగ్గర పోతున్నాను. నేను 2018లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అప్పుడు 74 కిలోలు ఉండే, 74 కిలోల బంగారం అప్పి అయ్యా మాట ఇచ్చిండు, మాట తప్పడాయన, నవరత్నాలు పూర్తి స్థాయిలో చేయగలుగుతాడు, ఎట్టి పరిస్థితుల్లో పూట మంచి మెజార్టీ తోటి మా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పి సమ్మక్క సారలమ్మ దగ్గర మొక్కుకున్నాం. 150 సీట్లు గెలిచాడు. మొన్న మళ్ళీ అవకాశం వచ్చింది నాకు, క్యాబ్లో పోతున్నాం. నేను వ్యక్తి ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఇప్పుడే సమ్మక్క సారలమ్మ దగ్గర పోతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 77 కేజీలు ఉన్నాడట, ఆయనకు బంగారం సమర్పించి మళ్ళా మాట ఇస్తేనే 151 సీట్లు ఇచ్చిరమ్మా, మాట నిలబెట్టుకుంటూ 151 పైనే ఉండాలని మొక్కుకోనికే పోతున్నా అన్న. ఫోన్ పెట్టేసిన తర్వాత అబ్బాయి కాకినాడట, తేజు ఆ పిల్లని పేరు. సార్ ఏ దేవుని మొక్కవలసిన అవసరం లేదు సార్, 150 కాదు 170 దాకా వస్తాయి సార్ అని చెప్తాను. ఎట్లొస్తాయని అడిగింది నేను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు అయినందుకే ఎక్కువ వస్తాయి సార్ అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, నేను 19 ఓటేసిన, ఇప్పుడు సమస్య లేదు,
చంద్రబాబు నాయుడు ఎంబడి ఏ రోజైతే ఆయన పోతుండో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చంద్రబాబు నాయుడు వేయరు సార్. ఓకే. ఈయన ముఖ్యమంత్రి కావడం తెలిసిన తర్వాత ఈయనకు వాళ్ళు వేయరు సార్. ఓకే. మేము వేయము. ఖచ్చితంగా మీరు ఆ దేవుడు ఈ దేవుడు కాదు సార్, ఆయనకు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, 150 పైన వస్తాయని చెప్తారు క్యాబ్ డ్రైవర్. కానీ ఇక్కడ మనం ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు డాక్టర్ గారు. ఎందుకంటే ఒకటి హిమ్మత్ తోటి చెప్పేది ఎవడు చెప్తాడు, హిమ్మత్ తోటి పని చేసినోడు చెప్తాడు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ఇప్పుడు భారతీయ రాజకీయ చరిత్రలో కానివ్వండి 175 సీట్స్కి నాకు మొత్తం సీట్లు నాకే వస్తాయని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు ఇప్పటి వరకు. వై నాట్? ఎందుకంటే కుప్పంలో అదే అభివృద్ధి చేశాడు. అవును. అచ్చెన్నాయుడు దగ్గర అదే అభివృద్ధి చేశాడు. 23 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన దగ్గర అన్నిట్లో అదే అభివృద్ధి చేశాడు. పార్టీలు చూడలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేం చేయలేదా ఈ 5 ఏళ్లలో? ఏం మీరు చెప్పండి. నేను అడుగుతా, మీరు అబ్జర్వ్ కాబట్టి క్లియర్ గా ఏ మీటింగ్ పోయినా 45 నుంచి 50 నిమిషాలు 1 అవర్ చెప్తా ఉండు. ఇగో ఇది ఇంత, మీకు విద్య మీద ఇంత పెట్టినా, వైద్యం మీద ఇంత పెట్టినా, మీకు అమ్మఒడికి ఇంత వేసినా, గోరుముద్దకి ఇంత వేసినా, ముఖ్యమంత్రి మాత్రమే మారినము, ఆయన ఉన్నప్పుడు 2 లక్షల పైచీలకు అప్పులు చేసిండు, మనము గంతే చేసినాము, ఇగో ఇందులో 2,30,000 కోట్లు మీ అకౌంట్లు వేసినా, అవి ఏం చేసిండు ఆయన, నేను చేసింది మీకు అర్థమైతేనే, మీ ఇంటికి లాభం అయితేనే ఓటేమన్నాడు. అది పులివెందలైనా అయినా గంతే ఉంటుంది, ఇచ్చాపురంలో అయినా గంతే ఉంటుంది, కుప్పంలో అయినా గంతే ఉంటుంది. వేవ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వేవ్, సంక్షేమ వేవ్, అభివృద్ధి వేవ్. 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత కూడా చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళకు కనబడుతున్నాయి. ఇదో గ్రాఫిక్స్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇది కళ్ళకు కనబడు. మినిమం మా ఊర్లో ఒక బోరు నిండుతుంది, ముఖ్యమంత్రి గారి కారణమా? మా ఊర్లో ఒక రోడ్ బాగుండదు, వర్షానికి పోయింది, మళ్ళీ వేపిస్తారు. ఇవి కాదు, నువ్వు ఏ ముఖ్యమంత్రి ఉన్నా రోడ్లు వేస్తారు, ఊర్లోకి నీళ్ళు ఇచ్చేది నీళ్ళు ఇస్తారు, పారిశుద్ధ్యం చేసేది పారిశుద్ధ్యం చేస్తారు, కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇచ్చేది రాష్ట్రం ఇస్తుంది. అవి కాదు, ఇవాళ ప్రజలకు కష్టం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి పంపిస్తుండా లేడా, అంటే ఆరోగ్యం విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేడా, విద్య విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేడా, 110 విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేడా, 108 లో పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేడా. రాజశేఖర్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీకి ఒక 108 పెడితే ఇలా మండలానికి 2 పెట్టిండు. ఏమన్నా ఆగినాయా? ఆగలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిందా? ఆగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకుంటే, సర్టిఫికెట్లు ఇవ్వకుంటే విదేశాలకు పోయేది ఇబ్బంది పడ్డారు, పెద్ద చదువులు పోవడానికి ఇబ్బంది పడ్డారు. ఇవాళ అట్లా లేదే. ఓన్లీ పచ్చకామర్లు చూడడానికి మొత్తం దేశం మొత్తం పచ్చగా గడబడుతున్నట్టు ఖచ్చితంగా అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటాడు చంద్రబాబు నాయుడు. మీ గెస్ ఎంత నెంబర్ వస్తుంది ఏపీలో వైఎస్ఆర్సీపీకి? 151 దాటుతుంది. నేను వైనాట్ 175 అన్నా. ఓకే, 151 దాటుతుంది. లాస్ట్ ఖచ్చితంగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. ప్రజలు డాక్టర్ గారు మనము ఇవన్నీ ఇప్పుడు ఇవాళ పెద్ద అట్టాసంగా ఏమో చేస్తాము. అరే ఢిల్లీ వాళ్ళు లాతు కొడుతుంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏం చెప్పకున్నా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ పట్టుకుని కూర్చురు. ఎప్పుడు ఫోన్ వస్తుందో పోదామంటారు. అవబ్బా వాళ్ళు పైల్వాన్లు గారు, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. మీకు ఏం బాధ? భారతీయ జనతా పార్టీని పొత్తు పెట్టుకోకపోతే మీరు ఓడిపోతారా? అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని అడ్డుకోవడం కోసం మేము అందరము కలిసి పోరాటం చేస్తాను కదా వాళ్ళు చెప్తున్నారు. ఎవ్వరు అవసరం లేదు, ఎవ్వరు ముగ్గురు కలిసి పోరాటం చేయవలసిన అవసరం. కలిసి పోరాటం చేస్తే ఏమైంది? బొక్క బోర్లో పడ్డారు 2009లో. 2009లో ఆ మహాకూటాన్ని పెట్టి ఆ మాయాకూటంకు రాజశేఖర రెడ్డి గారికి అదే కదా. అవును అవును. పార్లమెంట్లో ఎక్కువ సీట్లు వచ్చినా అసెంబ్లీలో కొంత తక్కువ వచ్చినందుకే బాధపడ్డాడు ఆయన. బాధపడ్డాడు. అవును, మనకి పాస్ మార్కులు పార్లమెంటు ప్రకారం 180 దాటాలి పార్లమెంట్లో వచ్చిన సీట్ల ప్రకారం. అవును, సంఖ్యతో చూస్తే మనకి. ఎందుకంటే కొన్ని ఇంటర్నల్ గా ఏ జిల్లా నాయకులు ఆ జిల్లాలో ఒకరిద్దరు నోడగొట్టుకో ప్రయత్నం చేశారు. ఇప్పుడు మా రంగారెడ్డి జిల్లానే ఉంది. 2009లో మొత్తం గెలవాలి మేము, కొందరు నోడగొట్టారు. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సిన నాకు ఆసక్తికరమైన విషయము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారు. ఒక సోషల్ ఇంజనీరింగ్ ఒక ప్రయోగం చేస్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు నాకు అయితే మా నర్సరావుపేట మా నేటివ్ పక్కనే ఉంది నర్సరావుపేట పార్లమెంటరీ. ఇప్పటి వరకు అక్కడ
కమ్మ రెడ్డి తప్ప ఇంకొక క్యాస్ట్ నేను చూడలేదు. అవును, కాన్స్టిట్యున్సీ పుట్టిన తర్వాత వాస్తవం అది. పార్లమెంట్లో ఈడ కమ్మ ఆ రెడ్డి అవును, వీళ్ళిద్దరే ఉంటారు. మొదటిసారిగా అక్కడ ఒక అనిల్ కుమార్ యాదవ్ని సీటు యాదవ్ని ప్రకటించాడు. ఇట్లా ఆయన కొంత ప్రయోగం చేస్తాడు. ఈ ప్రయోగం వల్ల ప్రయోగం కాదు డాక్టర్ గారు, ఈ ప్రయోగం వల్ల ఏమైనా నష్టం వస్తుంది? ఇది ప్రయోగం కాదు డాక్టర్ గారు, ప్రయోగం అనొద్దు, వాస్తవం, హకీకత్, ఫ్యాక్ట్ అది. ఓకే, మనము బీసీలు అంటే అసలు ఇక వాళ్ళ గురించి ప్రారంభిస్తానే నాయకులు కూడా టికెట్ల కర వచ్చే వరకు సందిగ్ధంలో పడతారు. అవును అవును. అసలు నాకు విచిత్రం ఏంటంటే విజయవాడ నగర మేయరు ఆ ఒక కులం ఉందని నాకు తెలియదు. అవును అవును అవును. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు సపరేట్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆ కులములు మేయర్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. ఎంత నిస్వార్థంగా ఆయన చేద్దాం అనుకుంటుండే ఆలోచన చేయండి. మనం ఉట్టిగేదో చైర్మన్లు ఇస్తే ఇంకోటి ఇస్తే కాదు, చట్టసభలలో కూడా వాళ్ళు ఉండాలి. కొంత ఇబ్బంది అవుతుంది, ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, రెడ్లకు కొంత ఇబ్బంది అవుతుంది, అది ఉంటుంది. అది ఏమన్నా నెగటివ్ ఎఫెక్ట్ ఏముండదు. 2%, 2%, 3% ఉన్న ఓట్ల వాళ్ళు ఏదో ఇబ్బంది పెడతారనుకుంటే పొరపాటు అది. ఓకే, ఎలా నరసరావుపేటలో ఎంపీ కోటీశ్వరుడు చిన్న పిల్లగాడు తీసుకొచ్చి ఎంపీ చేసి గెలిపించిండు. అరే నాయన నీకు శక్తి ఉన్నది అంటున్నావు కదా, నువ్వు గుంటూరు కొమ్మన్నాడు, నేను ఈ నిలబడతా అన్నాడు, నీ ఇష్టం అన్నాడు. సామాజిక న్యాయంలో ఎన్నెన్నానండి మీరు, చట్టసభలలో అది జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలలో అయినా అది చట్టం చేయకుండొచ్చు, కానీ న్యాయం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అదే ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అనుభవం ఉన్న కూడా తడబడుతున్నారు. ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తున్నావు, ఈ చెత్తను తీసుకుపోయాల బంగారం అయిద్దా? ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు గంట పట్టుకొని తిరుగుతున్నాడు. సర్లేండి, వైజాగ్లో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ ఎక్కడ, చంద్రగిరి ఎక్కడ, కుప్పం ఎక్కడ, అదెందుకు? ఈ మంగళగిరికి ఈయనకేం సంబంధం? మంగళగిరికి ఈయనకేం సంబంధం? అది వాళ్ళు ఊరికే అదే వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం లోపల పొరపాటు చేస్తున్నారని గిట్ట మీకు అనిపిస్తుంది అనుకో, మీకే సంతోషంగా ఉండాలి కదా. మీరు ఎందుకు తలానూరు ఎందుకు కొట్టుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి నాకు తెలిసిన కాడికి డాక్టర్ గారు మనసులో ఒకటి బయట ఒకటి ఉండే మనిషి కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకుడైనా నా తర్వాత మా నాయన ఫోటో పక్కకు నా ఫోటో ఉండాలని చెప్పి ధైర్యం చేసేవాడు ఎవడనుండా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశం ప్రకారము ఆయన ధ్యేయం అంతా కూడా తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కావాలనేది తప్ప మిగతా అధికారకాంక్ష కానివ్వండి, ఏం అధికారకాంక్ష డాక్టర్ గారు? ఏం చూడాలి ఇంకా? ఆయన కొడితే దిమ్మ తినేటట్టు చంద్రబాబు నాయుడు తండ్రి చేతిలో 2 సార్లు ఓడిపోయి, కొడుకు చేతిలో ఒకసారి ఓడిపోతే రాజ్యసభలో 0 అయ్యిండు. ఇంకేం కావాలి ఆయనకు? మళ్ళా ముఖ్యమంత్రి అయితే నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా మైనార్టీ అన్ని రకాల నేను కాపాడుకుంటా అనే తాపత్రయం తప్ప మళ్ళీసారి ముఖ్యమంత్రి అయితే గిట్టేమన్నా వేరే ఉంటుందా? ఇంకా ఏముండదు. కానీ పవర్ ఆయన పవర్ గురించి ఆలోచన చేసేటోడైతే 2014 నేను కూడా బతిలాడినా, మీరు రైతు రుణమాఫీ అని చెప్పుండి, 1 లక్ష అని చెప్పుండి, ఆయన 1 లక్ష చాలని చెప్పిన. రాఘవన్న మనము చెయ్యము, అది నాకు తెలుసు. మరి ఎట్లా పవర్ ఎంబడి పాకులాడుతోడైతే సోనియా గాంధీని ఎందుకు ఎదిరించాలి? ఇమ్మీడియట్ కేంద్ర మంత్రి, అవును, నో బై ఎలక్షన్, నో 5,50,000 మెజారిటీ గెలుచుకోం. ఇక్కడ అనేది ఏంటంటే, ప్రజలు అనేది ఏంటంటే మొండితనం, అది పట్టు విడుపుండదు. తనకు మొండి పట్టు పట్టాడంటే ఇంక అది కావాలని కోరుకుంటాడు తప్ప ప్రోస్ అండ్ కాన్స్ చూడడు అతను. అదే సమస్య అనేది సోనియా గాంధీ మీద ఎదురు తిరిగినా, లేకుంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలు మారుస్తున్నా, ఇవన్నీ కూడా ఎవరి మాట వినడం అనేది. అంటే ఒక మంచి పని చేయడానికి అందరి మాట వినాలనా? చెడు పని చేసుకుంటా పోతే వినడం అంటే ఓకే మీరు అన్నది. ఓకే, అంటే నరసరావుపేటలో ఇప్పటి వరకు కమ్మారెడ్డి తప్ప గెలవలేదని మీరే చెప్తారు. అక్కడ ఒక యాదవ్ నిలబెట్టి నేను బీసీలకు అండగా ఉన్నా, ఒక బీసీ ఎంపీని పంపిస్తున్నా ఢిల్లీకి అని చెప్పడానికి అది మొండితనం అయిద్దా? ఒక మైనార్టీకి, నెల్లూరు సిటీలో ఒక మైనార్టీకి ఇచ్చారు, ఆడ నా బాధ్యకే అని చెప్పి రాజకీయంగా దిక్కు దివానం లేనటువంటి వ్యక్తిని ఒక రాజ్యసభ మెంబర్ చేసి, ఓ తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు డైరెక్టర్లను చేసి, మెంబర్లను చేసి
వాళ్ళకు ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఒక పేరు అరే వీళ్ళు కూడా ఉన్నారా బతుకున్నారా అని చెప్పేటటువంటి వ్యక్తి ఒక ముస్లిం మైనార్టీకి ఇస్తే ఓర్వలేకపోతే అది మొండితనమా? మీరు చూడండి ఎక్కడ మార్చుతున్నా ఏం చేస్తున్నా సామాజిక న్యాయం. దిగటంలో కూడా కొంత ఇబ్బంది అవుతుంది, ఓపిక పట్టాలి. చరిత్రలో లేదు ఇది. చరిత్ర సృష్టించగలుగుతుండు కనుక ప్రతిపక్షాలకు అనుమానం వస్తుంది, పత్రికలు కొందరికి మనకు వ్యతిరేకం ఉన్న వాళ్ళకి అనుమానం, అసలు ఏం చేయలేని పరిస్థితి. 150 మంది ఉన్నోళ్ళు 4 5 పోయిరు, మిగతా వాళ్ళందరికీ బీఫామ్లు ఇస్తున్నా వెళ్ళిపోండి అని చెప్పలేడా? 22 మంది ఎంపీలు 21 మంది ఎంపీలు ఉన్నారు, నిలబడిపోండి అని చెప్పలేడా? చెప్పొచ్చు. మనకు అవకాశం వచ్చింది అనుకోని రీతిలో అనూహ్యంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తులను కింద దెబ్బ కొడితే రాజ్యసభ ఖాళీ అయిపోయి పార్లమెంట్లో ఆఫీస్ లేకుండా అయిపోయి. పార్లమెంట్లో ఆఫీస్ లేదు ఇప్పుడు. 5 మంది ఎంపీలు ఉంటేనే పార్లమెంట్లో ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ లేకుండా అయింది. ఆఫీస్ లేదు, ఇక్కడేమో 23 పడిపోయారు. చరిత్ర అది. ఎందుకు మనం 171 ఎందుకు 175 ఎందుకు రావద్దు? సంక్షేమం చేసినాం, అభివృద్ధి చేసినాం, సామాజిక న్యాయం చేసినాం, అక్క చెల్లెళ్లకు 36 లక్షల ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం, పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో కార్పొరేట్ లెవెల్ స్కూల్ చేపిస్తున్నాం, హాస్పిటల్కి ఎక్కడనో మద్రాసుకో చెన్నైకో బెంగళూరుకో పోకుండా ఇక్కడనే హాస్పిటల్ కట్టిస్తున్నాం, మెడికల్ కాలేజీలు పెడుతున్నాం. ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు లేక, ఓట్లు అడిగే హక్కు లేకుండా ఈ దొంగలు ఊరు పంచుకున్నట్టు వీళ్ళు ఏం చేస్తారు చెప్పు? చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి అయితే లేడు. అవును అవును, అది కరెక్టే. ఆయన చెప్పుకోలేకపోతాడు అసలు. ఏం చేస్తాడు? 14 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఈ అబద్ధాల టీం, ఈ దొంగల ముఠ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి నానా తిప్పల పడుతురు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గట్సే మీకు న్యాయం జరిగి మీ ఇంట్లో అభివృద్ధి జరుగుతుందని నాకు ఓటేయమని చెప్తున్నాను. అట్లా చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పమని ఇప్పుడు అలా చెప్పిన తొలి రాజకీయ నాయకుడు ఆయన అనుకుంటా. చంద్రబాబు నాయుడు చెప్పమని ఇప్పుడు ఏం చేసినా చెప్తాడు. అవును అవును, 14 ఏళ్ళు ఏం చేసి చెప్పలేకపోతున్నాడు ఆయన. 6 గ్యారెంటీలు అరువు తెచ్చుకున్న గ్యారెంటీలు. ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా అరువు తెచ్చుకోండు. అవును, సొంతగా లేదు, అక్కడ ఇక్కడ చూసి తెచ్చుకున్నవి. లాస్ట్ టైం అసలు ఎలక్షన్ మేనిఫెస్టోని మాయం చేశారు, వెబ్సైట్ లోంచే మాయం చేసి వెబ్సైట్ తీసేశారు. లేదు, వెబ్సైట్ లో లేదు, వెబ్సైట్ లో లేదు. అబద్ధాలకు అద్దు బద్దు ఉండాలి. అవును, జగన్మోహన్ రెడ్డి గారు నాది భగవద్గీత, ఖురాన్, బైబిల్ 1.5 పేజీ మాత్రమే ఉంటుంది, ఇది నేను జోలో పెట్టుకుంటా రోజు చూసుకుంటా కూసుంటా. ఆ ధైర్యం ఎవరికి లేదు. 2 ఏళ్ళు కరోనా వచ్చినాక కూడా. అవును అవును, అందుకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. సో ఎవరన్నా మీరు అన్నట్టు ఎక్కా దుక్క ఈ అభివృద్ధి లేదు, ఈ ఇండస్ట్రీస్ రాలేవు అని ఇవి ప్రచారాలు చేస్తున్నటువంటి కొన్ని ఛానళ్ళు, వాటికి నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్లో పోతాం, వాళ్ళని జాగృతి చేస్తాం. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. కొంత ఏదన్నా కొన్ని అనుమానాలు ఉంటే అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఎన్నికలు. అవును అవును అవును, వాళ్ళు ఎవరో కలుస్తురు, వీళ్ళు ఎవరో కలుస్తురు, ఏమైపోతుంది అనేది మనం ఏం చేసాం చెప్పుకోవాలి కదా. అంతే. ఇక్కడ ఉన్నాయన బలమైన నాయకుడు అని చంద్రబాబు ఒప్పుకుంటుండు, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటుండు, ఆయన చుట్టుముట్టు తిరిగే పార్టీలని ఒప్పుకుంటున్నాయి. అవును అవును అవును, ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే, దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే డాక్టర్ గారు, ఇంత సంక్షేమం చేసే వ్యక్తిని దించడానికి మేము ఒకటైతున్నాం. అరే ఎంత పూర్తిగా దిగజారడమా అంటే ప్రజాస్వామిక విలువ. పవన్ కళ్యాణ్కు ఆయన దించాలనుకుంటున్నాం, నిలబడి 70 సీట్లు ఆయన 100 నిలబడని. ఇప్పుడు మహారాష్ట్రలో నిలబడుతున్నారు కదా. పొత్తు అనేది నిజమైన 2 బలమైన పార్టీల లోపల పొత్తు ఉంటే ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉంటుంది. ఈక్వల్ కాకుండా 10% అక్కడికి. ఒక బలహీనమైన వ్యక్తిని, కొన్ని పాకెట్లలో ఓట్లు ఉన్నటువంటి వ్యక్తిని, ఈ బలమైన నాయకుడు అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఇద్దరు కలిస్తే ఏమైతే చెప్పండి. ఆయన సొంత బలం ఎంత అనేది లాస్ట్ ఎలక్షన్స్ లో అర్థమైంది. ఒంటరిగా పోటీ చేస్తే మనకు వచ్చే సీట్లు 23 మాత్రమే అనేది రాష్ట్రంలో క్లియర్గా అర్థమైంది. అందుకని ఇప్పుడు ఆయన ఆ నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు కలుపుకొని ఏదో ఒక రకంగా కొంత చేస్తున్నాడు. కుప్పంలో మున్సిపాలిటీ చేయకముందు ముచ్చాడు ఆయనకు వచ్చినాయి. కుప్పంలో ఆర్డీఓ డివిజన్ పెట్టకముందు ముచ్చట, కుప్పంకు వ్యవసాయాన్ని నీళ్ళు ఇయ్యకముందు ముచ్చట, కృష్ణా వాటర్ రాకముందు ముచ్చట, ఈ కళ్ళకు కనబడుతున్నాయి. 2 ఏళ్ల 3 ఏళ్ల 4 ఏళ్ల 5 ఏళ్ల 6 ఏళ్ల 7 ఏళ్ల 8 ఏళ్ల 9 ఏళ్ల 10 ఏళ్ల 11 ఏళ్ల 12 ఏళ్ల 13 ఏళ్ల 14 ఏళ్ల 15 ఏళ్ల 16 ఏళ్ల 17 ఏళ్ల 18 ఏళ్ల 19 ఏళ్ల 20 ఏళ్ల 21 ఏళ్ల 22 ఏళ్ల 23 ఏళ్ల 24 ఏళ్ల 25 ఏళ్ల 26 ఏళ్ల 27 ఏళ్ల 28 ఏళ్ల 29 ఏళ్ల 30 ఏళ్ల 31 ఏళ్ల 32 ఏళ్ల 33 ఏళ్ల 34 ఏళ్ల 35 ఏళ్ల 36 ఏళ్ల 37 ఏళ్ల 38 ఏళ్ల 39 ఏళ్ల 40 ఏళ్ల 41 ఏళ్ల 42 ఏళ్ల 43 ఏళ్ల 44 ఏళ్ల 45 ఏళ్ల 46 ఏళ్ల 47 ఏళ్ల 48 ఏళ్ల 49 ఏళ్ల 50 ఏళ్ల 51 ఏళ్ల 52 ఏళ్ల 53 ఏళ్ల 54 ఏళ్ల 55 ఏళ్ల 56 ఏళ్ల 57 ఏళ్ల 58 ఏళ్ల
అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి 2024 కాదు, భగవంతుడు కరెక్ట్ చూస్తే ఒక 2 దశాబ్దాలన్నా ఆయన రాష్ట్రానికి సేవ చేస్తాడు. మాట అట్నే ఉంటుంది, నడక అట్నే ఉంటుంది, చేసే పనులు అట్నే ఉంటాయి, ప్రజల అభిమానం కూడా గట్టి ఉంటుంది. ఆఫ్ కోర్స్ ప్రజలు ఎవరైనా కానివ్వండి మనకి ఎవరు మేలు చేస్తారనేది చూస్తారు. వాళ్ళు ఎవరు కంపారిజన్ ఈ నాయకుడు కంపేర్ చేసుకుంటారు. ఈ ఎవరి మాటలు నమ్మొచ్చు. కంపేర్ చేసేది ఎప్పుడు వస్తారంటే డాక్టర్ గారు, అందరూ గ్రహించవలసిందే తెలుగు ప్రజలు అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా, నీకు ఇచ్చిరు ఆల్రెడీ. ఆఫ్ కోర్స్ ఇంకేం చేస్తాడు? ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినావు, ఒకసారి సమైక్య ఆంధ్రప్రదేశ్, 2 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేస్తావు, ఒకసారి ఆంధ్రప్రదేశ్ చేసినావు. నువ్వు ఎలగబెట్టింది ఏంది? నీ ఎంబడి తోక పట్టుకుని వస్తున్నా ఆయన ఎలగబెడతాడు ఏందనేది చూస్తారు తప్ప ఇంకా కంపారిజన్ ఏముంటుంది? ఇది ఆల్రెడీ తెలుసు. అంటే పసుపు బయట పడ్డది. ఇప్పుడు వేరే కొత్తగా 6 గ్యారంటీస్ ప్రకటిస్తున్నారు కదా. 6 గ్యారంటీస్ అంటాడు. మెర్సిడీస్ బెంజ్ అంటే మెర్సిడీస్ బెంజ్ ఇస్తా అంటాడు, కిలో బంగారం ఇస్తా అంటాడు. అంతే అంట. అబద్ధాలకి ఏముంది చెప్పండి? కుప్పంలో ఎయిర్పోర్ట్ పెడతా అని చెప్పినోడు కుప్పం నుంచి కూరగాయలని ఏంది ఎగుమతి చేస్తా అని చెప్పండి. 5 సంవత్సరాలు నీకు పూర్తి స్థాయి బాధ్యతలు, కేంద్రంలో పార్ట్నర్షిప్, రాష్ట్రంలో పార్ట్నర్షిప్ ఉండి కనీసం రాజధానిని ఒక్క 40% గిట్ట నువ్వు కట్టిన ఉంటే ఇవాళ ఎవరన్నా దాన్ని డిస్టర్బ్ చేతురా? నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను సార్, కనీసం పునాదులు లేపుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. సరిపోదు 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల విషయం సరిపోయింది సార్. అంతే. నీకు ఆ బ్రేకింగ్ న్యూస్లు జపాన్కి వెళ్ళి వస్తున్నాయి, జర్మన్కి వెళ్ళి వస్తున్నాయి, చైనాకి వెళ్ళి వస్తున్నాయి, మలేషియాకి వెళ్ళి వస్తున్నాయి. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిప్పల పెట్టినావు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే పత్రికా వ్యవస్థను మేనేజ్ చేస్తేవి, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తేవి. నువ్వు ఏదన్నా ఒక వ్యవస్థను మేనేజ్ చేయందుందా? నోన్ ఫర్ దట్. నువ్వు ప్రజలను మేనేజ్ చేస్తా అంటే మాత్రం అంత ఈజీ కాదు. సో ఏదైనా మేనేజ్ చేసిన ప్రజలను ఎవరు మేనేజ్ చేయలేరు. అంతిమంగా ప్రజలు దేవుణ్ణి, తమకు ఎవరు మేలు చేస్తారని అనుకుంటారో వాళ్ళకే ఓటేస్తారు. మేలుతో సహా ఆప్యాయత, ఆత్మీయంగా ఉంటాడు ఒక ముఖ్యమంత్రి అంటే. ఇట్లా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది డాక్టర్ గారు. ఇవాళటి కూడా గుర్తెందుకు పెట్టుకోరు? అంతే. ఆయన మెయిన్ అయితే నాకున్నగా ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల కొన్ని 108 వల్ల కొన్ని లక్షల జీవితాలు మారాయి. డాక్టర్ గారు 86 ప్రాజెక్టులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 86 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే 36 ప్రాజెక్టులు తెలంగాణలో చేశాడు. అవును. అది చేవెళ్ళ ప్రాణహిత కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, డిండి కావచ్చు. అవును. కొన్ని నీళ్లు బయటకు వచ్చినాయి. 90% కంప్లీట్ చేసిండు. చాలా వరకు కంప్లీట్. ఆయన ఉన్నప్పుడే కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు నీటిపారుదల నిపుణుడు ఆయన. అవును. ఈ 86 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఆయన. ఏమనుకుంటుండ్రు రాజశేఖర రెడ్డి గారు, ఏం చిన్నపిల్లలాటన ప్రాజెక్టులు కట్టమంటే చెక్ డ్యామ్లు అనుకుంటున్నా లేకపోతే చెరువులు అనుకుంటుండా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఇంకో ఇంటర్వ్యూలో చెప్పిండు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గుండె ధైర్యం అంటే అట్లుండాలి. శంకుస్థాపన చేసిండంటే ఇవాళ ప్రాజెక్టుల రూపం అయిపోయినాయి. గుండె ధైర్యం అంటున్నారు కాబట్టి నేను అడుగుతాను, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు తీసుకుంటే ఎవరు ఒక అడుగు ముందు ఉంటారు? ఇద్దరు రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు కలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. సో అంటే తండ్రి కంటే ఒక అడుగు ముందే. ఇలా చూడు, మీరు తండ్రికి ఇచ్చిన మాటకు 16 నెలలు జైలుకోయిందంటే వేరే వాళ్ళు అయితే పిచ్చోళ్ళు అవుతారు. జైలు ఇప్పుడు మీరు కలిసారా సార్? కలిసారా? ఎట్లా ఆయన జైల్లో 16 నెలలు? నేను ఏడిస్తే ఆయన నాకు కళ్ళు తుడిచేది. ఓకే. నేను పోయి ఆయన చూడంగానే నాకు ఏడుపు వచ్చేది, నా కళ్ళు ఆయన తుడిచేది. ఓకే. చూసినామా ఎక్కడన్నా? సో ఏమాత్రం సమస్య లేదు. ఒక్కటి బాగా గుర్తుంచుకోండి డాక్టర్ గారు, తప్పు చేసిపోతే నాముషైతం. ఇరికిచ్చిర్రు చంద్రబాబు నాయుడు, ఎర్రం నాయుడు, అది శంకర్రావు, సోనియా గాంధీ. నాలుకకు రాసుకోవడానికి కూడా వనికిరాని కేసులు అవి. ఎట్లా చెప్పింది? ఆయన నిజంగానే పొరపాటు చేసి జైలు పోయిన ఉంటే నువ్వు అన్నట్టు, మీరు అన్నట్టు చాలా ఇబ్బంది పడతారు. ఇరికిచ్చిర్రు. తట్టుకుంటా 16 నెలలు. ఏంటది మజాగా మాటలా? మళ్ళీ అండ్లుండే మళ్ళీ ఉపవాస దీక్షలు సమైక్యాంధ్ర గురించి. అవును. చరిత్ర
భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకు తండ్రి చనిపోతే తండ్రికి ఇచ్చిన మాటకు పెట్టి పార్టీ పెట్టి నిలబడి 10 సంవత్సరాలు కష్టపడి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. లేవు లేవు లేవు. ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అవును అవును కరుణానిధి కొడుకు స్టాలిన్ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అవును. మన రాష్ట్రంలో కొంత ఆశ పడ్డారు, అవును పక్క రాష్ట్రంలో కూడా కొంత ఆశ పడ్డారు. పడ్డారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రలో 16-17 మంది ముఖ్యమంత్రులు అయితే ఏ ముఖ్యమంత్రి కొడుకన్నా మోరోవర్ ఆయన రాజశేఖర్ ఇదే గారు గుండె ధైర్యం రాజశేఖర్ గారు ఉన్నంత వరకు ఆయన ఎప్పుడు సెక్రటరీకి వచ్చిన సందర్భం కూడా లేదు. లేదు. లేదు ఆయన ఎప్పుడు. ఆయన 100 రోజుల ఎంపీ మాత్రమే. అంతే అంతే కాంగ్రెస్ పార్టీ వల్ల అంతే 100 రోజుల ఎంపీ. అంతే అంతే. అప్పటి వరకు ఇప్పుడు సెక్రటరీ కూడా రాలా. నాకు ఆ విషయం స్పష్టంగా 151వ రోజు 5,50,50,000 మళ్ళీ గెలిచి వచ్చిండు. ఆయన సొంత ఎంపీ అప్పుడు. అవును అవును అవును. ఇది గుండె ధైర్యం, ఇది ప్రజల మీద ఉన్న అభిమానం, ఇది ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం. వై నాట్ 175 అనేది ఎందుకంటుండు, నా ప్రజలకు నేను చేసిన కనబడుతుంది. ఎస్. చరిత్ర సృష్టిస్తాడు. 175 వస్తే ఎట్లా ఉంటుంది సార్? అసలు ఊహించండి. ఏముంటుంది చెప్పండి. తమిళనాడులో కాలేదా, ఓకే, ఢిల్లీలో కాలేదా? ఆప్కి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి? ఇది కొత్త కాదు. మొత్తం ఎప్పుడు రాలేదు కదా, కొన్ని సీట్లన్నా వేరే ఒకటి అరా ఏది ఏమని ఉండని. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఈయన పార్టీలు చూడలేదు, ప్రతిపక్షం చూడలేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చూడలేదు, సేవ చేసింది చూడండి, అదే ఆయనకు బెంచ్ మార్క్. అది కుప్పం కావచ్చు, టెక్కిలి కావచ్చు, ఏదన్నా కానీ, పులివెందుల కావచ్చు. ఆ గట్స్ ఉన్నాయి కనుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాపాడుకోవాలి. చివరిగా రాఘరెడ్డి గారు, నేను మిమ్మల్ని మీ ఇంటర్వ్యూలు చూసినంత మిమ్మల్ని మాట్లాడాలనుకుంది కూడా ఏంటంటే, చాలా దగ్గరగా వైఎస్ ఫ్యామిలీతో మీరు ఉన్నారు. చాలా షర్మిల గారు చేసిన పనికి మీరు చాలా ఆవేదన చెంది మీ ఆవేదనని ప్రతి చోట పంచుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం జగన్కి నేను అండగా ఉన్నానని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. అయితే ఎందుకు అనేది తెలుసుకోవడం కోసమే మీతో మాట్లాడాలని అనుకున్నాను. సో మీరు చాలా చక్కగా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలనే విషయం చాలా చక్కగా మీరు మాట్లాడారు. మరొకసారి కలుసుకొని మనం మళ్ళీ మాట్లాడదాం సార్. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.